బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కొత్త లొల్లి మొదలైంది. తాజాగా ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు వేళ్లకు వేసిన సిరా చెరిగిపోతుందని వివాదం చెలరేగింది. వేళ్లకు చెరిపేయగల సిరా వేస్తున్నారని ఠాక్రే సోదరులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే ఆరోపించారు. ఈ ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ తోసిపుచ్చింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండేపై ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టాయి. మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్నికల అక్రమాలు జరిగాయని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. ఓటు వేసిన తర్వాత ఓటర్ల వేళ్లకు వేసిన చెరగని సిరాను నెయిల్ పాలిష్ రిమూవర్, శానిటైజర్తో సులభంగా తొలగిస్తున్నారని, దీనివల్ల కొంతమంది ఒకటి కంటే ఎక్కువసార్లు ఓటు వేసే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ పరిస్థితి పాలక మహాఐతి రాష్ట్ర ఎన్నికల సంఘం కుట్రకు నిదర్శనమని చెప్పారు. గతంలో ఎన్నికల సమయంలో ఉపయోగించిన చెరిగిపోని సిరా స్థానాన్ని కొత్త పెన్నుతో భర్తీ చేస్తున్నారని మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన చీఫ్ రాజ్ ఠాక్రే మండిపడ్డారు. ఈ కొత్త పెన్ను గురించి ఫిర్యాదులు వస్తున్నాయని, హ్యాండ్ శానిటైజర్ ఉపయోగిస్తే ఈ సిరా తొలగిపోతుందని చెప్పారు. అధికారంలో ఉండటానికి ప్రభుత్వం ఎంతకైనా తెగిస్తుందని ఆరోపించారు. ఎవరైనా ఇలాంటి మోసం ద్వారా అధికారంలోకి వస్తే మేము దానిని ఎన్నికలు అని పిలవమని కౌంటర్ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా పోలింగ్ జరిగేలా చూస్తున్నామని ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అన్నారు. కొత్త పెన్నుకు బదులుగా చెరగని సిరాను ఉపయోగించారనే ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఈ ఆరోపణలపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల कमिशन ఆరోపణలను తోసిపుచ్చింది. ఇది కేవలం ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలేనని చెప్పారు. महानगरपालिकेच्या निवडणुकीमध्ये मार्कर पेनची शाई ही पुसले जात आहे. अशा प्रकारे मोठ्या प्रमाणात एक संभ्रम पसरवला जात आहे. त्याबद्दल माझं सांगणं आहे की ही शाई जी आहे ती इंडेलिबल इंक आहे आणि इंडेलिबल इंक भारत निवडणूक आयोग जी इंडेलिबल इंक वापरतो तीच इंडेलिबल इंक आहे. मात्र ती मार्कर पेनच्या स्वरूपात आहे आणि हे मार्कर पेनच्या स्वरूपात राज्य निवडणूक आयोग हे 2011 पासून हे मार्कर पेन वापरत आहे आणि यामध्ये ही शाई आहे, ही शाई ॲक्च्युली पुसली जात नाही आणि विशेष करून ही शाई एकदा लावल्यानंतर त्याच्यामध्ये एक साधारणतः 12 ते 15 सेकंडमध्ये ती ड्राय होते आणि तितक्या कालावधीमध्ये मतदार हा मतदान केंद्रामध्येच असतो आणि या शाई विषयी कुठल्याही प्रकारची शंका उत्पन्न करणे किंवा कुठल्या प्रकारचे व्हिडिओ हे बाहेर प्रसारित केले जात आहे आणि एक मतदारांमध्ये संभ्रम पसरवला जात आहे. याशिवाय मला सांगायचं आहे की मतदार हा मतदान केंद्रामध्ये आल्यानंतर मतदान प्रतिनिधी असतात, जे उमेदवाराचे मतदान प्रतिनिधी असतात ते मतदाराची ओळख पटवून देतात आणि ते ओळख पटवल्यानंतर त्या मतदाराला मतदान करण्याचा हक्क असतो. त्यांना त्या मतदाराबद्दल काही ऑब्जेक्शन असेल तर ते ऑब्जेक्शन ते प्रिसाइडिंग ऑफिसरकडे नोंदवू शकतात आणि त्या अनुषंगाने त्याची त्या मतदाराची चौकशी होते. एखादा मतदार मतदान केल्यानंतर पुन्हा मतदान केंद्रामध्ये आला तर त्या संदर्भात आणि यामध्ये मतदान प्रतिनिधी आणि प्रिसाइडिंग ऑफिसर हे त्या संदर्भात तपासतील आणि त्यांना जर आढळून आला की तोच मतदार पुन्हा मतदान करायला आला तर त्या मतदारावर कारवाई केली जाईल. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.